నాలుగో వారం చివరి కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందే నియమాలు. నెల మొత్తం పూజలు చేయలేని వాళ్లు, నెల మొత్తం దీపాలు వెలిగించలేని వాళ్లు, కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టలేని వాళ్లు ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఎలాంటి నియమాల పాటించాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకు లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందవచ్చు. కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు. అయితే ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి. కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూను పెట్టకూడదు. కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసే వాళ్లు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ చివర కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యం పిండిలో కొన్ని పాలను పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి శివుడు ముందు 2 పిండి దీపాలు వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పూజలలో నైవేద్యంగా అరటి పండ్లు నివేదించండి. చివరగా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చివరి ఆర్థిక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు. ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి. మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. సాయంత్రం మళ్లీ తలస్నానం చేసి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో వెంటనే అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 6 గంటలకు శివాలయానికి వెళ్లి శివాలయంలో 365 ఒత్తులు దీపం వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని 365 ఒత్తులు దీపం వెలిగించాలి. చివరి కార్తీక సోమవారం రోజున 365 ఒత్తులు దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ 365 ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ఇల్లంతా కనక వర్షమే నిండిపోతుంది. విభూది అంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక సోమవారం విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలను వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. అలాగే పవిత్రమైన చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారు. కాబట్టి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్లిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శివునికి అత్యంత ఇష్టమైన దీపాలతో కొబ్బరి చిప్ప దీపం ఒకటి. ఒక కొబ్బరి చెప్పులు ఆవు నెయ్యి పోసి అందులో 3 వత్తులు వేసి శివుని ముద్దు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చెప్పే వారిని ఖచ్చితంగా వెలిగించండి. ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. కాబట్టి ఈ కార్తీక మాసం సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఏ స్త్రీ అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందా ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తులసి పూజ చెయ్యాలి. తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గుని వేసి ముగ్గు పోయిన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభోగం కలుగుతుంది. కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక సోమవారం
సోమవారం శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు. శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపులు పైన స్వస్తి గుర్తును గీయండి. స్వస్తికి గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడిగిపెడుతుంది. కార్తీక సోమవారం నాడు కనకధార స్తోత్రం చేపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. రాహుకేతువు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే రాహుకేస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి.